హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రత్యేక దేశంగా భావిస్తే ఇది ఒక దేశమైనట్టయితే ప్రపంచంలో మనది ఎన్నో ర్యాంక్ ఉంది. జనాభా రీత్యా భారతదేశం ర్యాంక్ ఎంత? చైనా నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. ఇంకో 10 ఏళ్ళకి మనం నెంబర్ 1 అవుతాం. హైదరాబాద్ సిటీ 71వ ర్యాంకులోకి వస్తుంది. ప్రపంచ దేశాల్లో జనాభా రీత్యా కనుక వరుసగా వేస్తే 71వ స్థానంలో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దేశంలో ఒక జిల్లా ప్రపంచంలో సగం దేశాల కంటే పెద్దది. అలాగే మన నగరాలు ప్రపంచంలో 200 దేశాల కంటే పెద్దది. హైదరాబాద్ నగరం ప్రపంచంలో 71 దేశం అవుతుంది జనాభా రీత్యా. అదే ముంబయో ఢిల్లీయో కోల్కతా తీసుకుంటే ఇంకా ఎక్కువ. అవి బహుశా 30-35 స్థానాల్లో ఉండొచ్చు ప్రపంచం. ఇంత పెద్దది. అందుకని మన నగరానికి మనం గౌరవించుకోవాలి, మన నగరాన్ని మనం పట్టించుకోవాలి. మనందరికీ జీవితంలో కావాల్సిన అంశాలు 190 అంశాలు. మనకేమి సమస్యలు పొద్దున్న రాగానే మంచినీళ్ళు, అవునా, కరెంటు, బయటకు వెళ్తే ట్రాఫిక్, స్ట్రీట్ లైటు, గార్బేజీ, అవునా, గార్బేజీ క్లీనింగ్ సెంటర్ లేదా పొల్యూషను, ఇవే కదా సమస్యలు మనందరికీ. మీరేదో పుస్తకాలు పేపర్లో వదిలేసి నిజంగా జీవితంలో మనం ఎదుర్కొనే సమస్య చూడండి. మన చేతుల్లో మన కంట్రోల్ లేదు, వ్యక్తిగా మన కంట్రోల్ లేదు, మన కుటుంబం కంట్రోల్ లేదు. ఇంట్లో కరెంట్ వస్తున్నారో తెలియదు, మంచినీళ్ళు రాగానే మంచినీళ్ళు వస్తుంది, బాత్రూమ్ కాడాలన్నా స్నానం చేయాలన్నా మంచినీళ్ళు వస్తున్నారో తెలియదు, నీళ్ళు తాగాలంటే మంచినీళ్ళు వస్తారో తెలియదు, ఆ నీళ్ళలో మురుగులు కలిసిపోతాయి, గ్యారెంటీ లేదు మనకి నీళ్ళు వస్తాయి లేదో చెప్పండి. బయటకి చెత్త పడాలంటే బయటకు జరగానే చెత్త అంతా పెరిగిపోయి ఉంటుంది, అవునా. ఆ డస్ట్బిన్లు సరిగా ఉండవు, ఉంటే ఆ డస్ట్బిన్ సరిగ్గా తీరు, చుట్టూ అంతా చెత్త చెదారం పెరుగుని, లేకపోతే దోమలు ఉంటాయి, నీళ్లతో ఇంకా డైరియాస్ వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి, దోమలతో గోడు జబ్బులు వస్తాయి, అవునా. అట్లాగే బయట చెత్త చెదారం, ట్రాఫిక్, పొల్యూషన్, ఇవే కదా మనం రోజు ఆలోచించేది. మన కుటుంబం చేతుల్లో, మన చేతుల్లో వ్యక్తిగతంగా లేనివి. ఇవన్నీ నగరం చేతుల్లో ఉండాలి. ఈ నగరం చిన్నదా, 71వ ర్యాంకులో. కానీ ఎలక్షన్ వస్తే మనంతా హాలిడే అనుకుంటున్నాం, అవునా. మనమంతా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనుకుంటాం. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి జరిగింది మీకు అయ్యేగా ఉందా? డస్ట్బిన్ అయ్యే పని ఉందా ప్రధానమంత్రితో? చెప్పండి. ముఖ్యమంత్రితో మీకేమన్నా రోజువారీ వాటర్ సప్లై పని ఏమన్నా లేదు కదా. మరి కానీ మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అంటే సరదా ఉంది, సీఎం అంటే సరదా ఉంది, ఎంపీ అంటే సరదా ఉంది. ఎంపీ వల్ల మీకు జరిగే ఉంది రోజువారీ పనుల్లో. అన్నిటికంటే ముఖ్యం మన నగరం, మన పట్టణం. ఇక్కడి నుంచే ప్రజాస్వామ్యం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్యానికి స్థానిక ప్రభుత్వాలు, స్కూల్స్, పాఠశాల ఇక్కడ నేర్చుకోవాలి. ప్రజలు కానీ, ఓటర్లు కానీ, ఎన్నికైన వాళ్ళు కానీ ఇక్కడ అందుగా పనులు జరగాలి. అమెరికా లాంటి దేశాల ఉదాహరణకి మొట్టమొదటి వచ్చింది స్థానిక ప్రభుత్వాలు. వీళ్ళంతా సింగపూర్ చేస్తాం, హాంకాంగ్ చేస్తాం అంటున్నారు. ముందు మనోడు బాగుపడాలా, ఈ డస్ట్బిన్ క్లీన్ చేయాలా, డస్ట్బిన్ ఏర్పాటు చేయాలా, దోమలు లేకుండా ఉండాలా, లైట్లు ఎరగాల, అవునా, ట్రాఫిక్ సరిగ్గా ఉండాలా, రేపు మెట్రో వస్తే మెట్రో సరిగ్గా ఉండవాలా. అందుకే నేను యువతనందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటుని సీరియస్ గా తీసుకోవాలి. ఇది మన లైఫ్ గురించి. నిజంగా మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతి అంశం తీర్చడం అవుతుంది. ఓటేయండి. వేసేది 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి దరిద్రులకు వెళ్ళిపోకండి. బోండాలు పేపర్లో వస్తుంది, బోండాలు, నేరాలు చేసిన వాళ్ళు, జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు, జైళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు, భూములు కబ్జా చేసేవాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళ మనకు కావాల్సిందే. ఏ పార్టీనా కానీ, పార్టీ లేకుండా కానీ మంచి వాళ్ళు కావాలా, మనలాంటి వాళ్ళు కావాలా, నిజాయితీ పనులు కావాలా, మన కోసం పనిచేసేవాళ్ళు కావాలా, వాళ్ళ అభిప్రాయం చేసుకుంటూ మన కోసం అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు కావాలా. మనం దానిలో చేయగలమా? కరెక్టే, లోకేష్ బచ్చా ఉండొచ్చు కానీ నీలాక మాత్రం లుచ్చ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు తమ చెమట, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను పెట్టి నిన్ను గెలిపిస్తే ఆ పార్టీకి మోసం చేసి పక్క పార్టీలో చేరిన లుచ్చావు నువ్వు వచ్చి మా నాయకుని బచ్చా అంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.